హలో, వెల్కమ్ టు వీణా రాఘవ కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు ఈవినింగ్ స్నాక్స్ ఫర్ కిడ్స్ అటుకులు చూపిస్తున్నాను. వీటిని ముందుగా 1 కేజీ అటుకులను తీసుకొని ఎండలో పెట్టి ఒక 2 to 3 అవర్స్ అప్పుడు కొంచెం స్లో ఫ్లేమ్లో ఒకసారి రోస్ట్ చేసుకోవాలి. అన్నీ ఎట్ ఏ టైం కాకుండా 2 to 3 టైమ్స్ సపరేట్గా కొన్నిగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో 1/2 లీటర్ ఆయిల్ తీసుకొని దాని లోపలికి పల్లీలు, గుమ్మడి వడియాలు, చిప్స్, పుట్నాలు, ఇంకా చల్లమిరపకాయలు మీకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఈరోజు ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. ముందుగా గుమ్మడి వడియాలు, పల్లీలు, పుట్నాలు వాటిని అన్నింటిని వేయించుకొని ఒక్కొక్కటిగా దాని లోపలికి అటుకు లోపలికి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసాము. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కిందికి పైకి కలుపుకోవాలి వాటిని. ఫైనల్గా కొంచెం పోపు వేయాలి. ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు, దీని లోపలికి పసుపు, ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ కారంని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో కారం యాడ్ చేయడం వల్ల కొంచెం కారం కూడా తగ్గుతుంది, పచ్చివాసన పోతుంది. ఇప్పుడు మనం ఫైనల్గా వేయించి ఉంచుకున్న అటుకు లోపలికి ఒక్కొక్కటిగా అన్నింటినీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని ఒక 1 వీక్ 10 డేస్ వరకు కూడా ఉంచుకోవచ్చు. ఏం స్మెల్ అలా రాదు, ఏం రాదు, బాగుంటుంది. డైలీ ఈవినింగ్ టైంలో తినొచ్చు పిల్లలకు. సమ్మర్లో బాగా స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా పిల్లలు, ఏమైనా తినడానికి కావాలి అని. అలా అడిగినప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసి ఇస్తే హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు ఇది మెంతి పొడి, ఇంకా కొంచెం మసాలా ఉంటుంది, ఇది అటుకుల్లో యాడ్ చేసే మసాలా. దీని రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మెంతి పొడి ఇంకా ఈ మసాలా, అది అటుకుల్లో కలిపే మసాలా సపరేట్గా ఒక వీడియో చేసి పెడతాను దాని గురించి. ఈ విధంగా చేసుకొని ఒక డబ్బాలో, ఎయిర్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే ఇవి ఒక 15 to 20 డేస్ వరకు కూడా ఉంటాయి. థ్యాంక్